గురువుగారు మనకు చూసుకుంటే అష్టైశ్వర్యాలు కలిగితే అమ్మవారిని ప్రసన్నం చేసుకొని పూజ చేయడం శ్రావణ మాసంలో ఈ వ్రతాలు పాటించడం వల్ల అంటారు. ముఖ్యంగా అష్టైశ్వర్యాలు అంటే ఏంటి? అందరూ చాలా వరకు సిరి సంపదలు, ఆయురారోగ్యం అంటూ ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఐశ్వర్యాలు అష్టలక్ష్మి ఏమిస్తుందో తెలుసు. సంతానము, ధాన్యము, ఇలా అష్టలక్ష్ములు మనకు తెలుసు కదా. అవి ఇస్తూ ఆరోగ్యము మనకు లక్ష్మీప్రదం. అసలు లక్ష్మీప్రదం అంటే ఏందో తెలిస్తే మిగతావన్నీ తెలుస్తాయి. ఆరోగ్యము, ఇంట్లో ఆనందము. అంత ఆరోగ్యం ఉన్నా కొట్టుకున్నాం అనుకో ఉంటుందా? ఏముండదు. అలా కలహిస్తూ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కొట్టుకుంటూ ఉన్న భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉండొచ్చు, పిల్లగాళ్ళు కొట్టుకుంటూ ఉండొచ్చు, పిల్లగాళ్ళతో మనం కొట్టుకుంటూ ఉండొచ్చు, మన తల్లిదండ్రులతో మనం కొట్టుకుంటూ ఉండొచ్చు, ఈ కోడలు అత్తమామలతో కొట్టుకుంటూ వాళ్ళతో కీచులాడుతూ ఉండొచ్చు, లేదు మనవళ్ళు మనవరాళ్ళు తాతలతో తాత నానమ్మలతో కీచులాడుతూ ఇట్లా ఏది ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో సఖ్యత లేదు అని చెప్పేసి ముందు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి అలా ఉండకూడదు. గొడవలు ఉండని ఇంట్లో అమ్మవారు ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది, చక్కటి సఖ్యతనిస్తుంది అమ్మవారు. ఇకపోతే ఐశ్వర్యము అంటే మనం లెక్కేసేది చాలా వరకు డబ్బు లెక్కేస్తాం. డబ్బుకి ఐశ్వర్యానికి సంబంధం లేదు. గమనించండి, మనకు అష్టలక్ష్ముల్లో ధనలక్ష్మి ఉంది, ఐశ్వర్యలక్ష్మి ఉంది. రెండు ఒకటే అయితే విడివిడిగా ఎందుకుంటారు? ధనలక్ష్మి వేరు, ఐశ్వర్యలక్ష్మి వేరు. భూములు పొలాలు ఐశ్వర్యం కిందకు వస్తాయి. తర్వాత ఆడవారు ధరించే ఆభరణాలు, అది కూడా ఐశ్వర్యమే. బంగారపు వస్తువులు ఏవైనా ఉంటే, మగవారు కూడా బ్రాస్లైట్ అని, కడియాలని, ఉంగరాలు, చైన్లు ఇటు పెడుతూ ఉన్నారు కదా. ఇంకా ఆడవారికి ఇంకెక్కువ ఉంటాయి. అవన్నీ కూడా ఐశ్వర్యము. ఆడవారు, పెళ్ళైనటువంటి ఆడవారు నిండు ముత్తైదుతనంతో ఉండడం ఐశ్వర్యం. వారు అందరితో కలిసిపోయి ఉండడం ఐశ్వర్యం. తలలో నాలికగా ఉండడం ఐశ్వర్యం. ఇదంతా కూడా ఐశ్వర్యం కిందకు వస్తుంది. ఇటువంటివన్నీ కూడాను. మంచి చదువుకోవడం ఐశ్వర్యం. మళ్ళీ విద్యాలక్ష్మి ఉంది. జ్ఞానంతో విద్యాలక్ష్మి విద్యనిస్తుంది. ఉదాహరణకి ఏబిసిడీలు నేర్చుకున్నాం, వాళ్ళు నేర్చుకున్నప్పుడు వాళ్ళు నేర్చుకోవడం విద్య. దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా కూరుస్తూ ఉండడం అనేది జ్ఞానం. మనకి తెలుగు వచ్చు, తెలుగుని మాట్లాడటం తేలిక, బాగుంది, చక్కగా విద్య. తెలుగు నేర్చుకోవడం విద్య. దాన్ని ఆ నేర్చుకునే తెలుగులో ఎవరిని ఎప్పుడు ఎట్లా గౌరవించాలి, ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలి, అది కూడా తెలుగే. నీ అమ్మ అనేది తెలుగే, మీ అమ్మ అనేది తెలుగే. నీ అమ్మ అని ఎక్కడ అనాలి, మీ అమ్మ అని ఎక్కడ అనాలి, రెండూ తెలుగు పదాలే. జ్ఞానంతో అసలు నీ అమ్మ అన్న పదాన్ని తీసివేయాలి. ఆ తీసివేయాలి అనేది కూడా జ్ఞానమే. అటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అది ఐశ్వర్యం. జ్ఞానంతో కూడుకొని ఉండటం కూడా ఐశ్వర్యమే. వరలక్ష్మీదేవి ఇన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మవారిని అనుగ్రహిస్తే ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడి మనము సమాజంలో ఒక స్థాయిలో ఉండొచ్చు అనేది అమ్మవారు ఇస్తుంది. ఉదాహరణకి ఇంకా లోతుగా మీకు చెప్పాలి అంటే, ఒక ఆఫీస్కి వెళ్ళాము, మనము మన పై అధికారి ఆఫీసర్తో ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం. ఎందుకు అంటే ఆఫీసరు మనల్ని ఉద్యోగాల నుంచి తీసివేయవచ్చు, పొట్టగొట్టుకున్న వాళ్ళం అవుతాం మనం అని చెప్పేసి, వచ్చే జీతం రాదు, ఇబ్బంది పడతాము అని చెప్పి చాలా జాగ్రత్తగా, మనదే తప్పు, ఆఫీసర్దే తప్పైనా కానీ మనం వివరించే విధానము జాగ్రత్తగా వివరిస్తాం. ఆయనకు ఎక్కువగా కోపం ఉంటే తర్వాత ప్రశాంతంగా చెప్పొచ్చుంటే, కాసేపు నోరు మూసుకొని ఉందాం ఆయన అరుస్తుంటే అని చెప్పేసి కాస్త ఓపిక పడతాం. అదే మన ప్యూను. మనం తప్పు చేస్తే ప్యూన్ మీద అరుస్తాం, ఎక్కడా కూడా ఆగము. ఒక ప్యూన్ మీద అరిచేటప్పుడు ఓపిక అంతా తీసేసుకొని చక్కగా ఆయన మీద అరుస్తూ ఉంటాం. అంటే నీవు చూడండి,
ఇక్కడే నీకంటే తక్కువ స్థాయి వాడి మీద నీ పెత్తనం చూపించావు, ఎక్కువ స్థాయి వాడి మీద చూపించలేకపోయావు. ఇక్కడ కూడా జాగ్రత్త పడగలిగితే, అట్లా కాదు నాన్న ఇట్లా అని వాడికి జాగ్రత్తగా నువ్వు ఆ ప్యూనికి కూడా చెప్పగలిగితే నువ్వు జ్ఞానవంతునివి. గుర్తుపెట్టు, ఇద్దరినే సమానంగా చూడగలగాలి. ఈయనని కూడా తప్పు ఒకవేళ ప్యూనే తప్పు చేశాడు, సరే అయింది ఏదో అయింది, కానీ ఇంకోసారి ఇట్లా కాకుండా చాలా జాగ్రత్తగా ఉండు, పర్వాలేదులే, ఏం కాదులే, వెళ్ళు అంటే మన మీద ఆ ప్యూన్కి ఎంత మంచి అభిప్రాయం ఉంటుంది. తను మనకు చెయ్యవలసిన దానికంటే ఇంకెక్కువ చేసి పెడతాడు. మనం రాగానే మన బ్యాగ్ తీసుకొని పోతాడు, అవసరమైతే రాగానే మనకు కావాల్సిన మంచినీళ్ళు, టీ కానీ అన్నీ ముందు పెడతాడు. ఎగిరితే మనం గిద్దానిలో ఏముంది, ఆయన బ్యాగ్ ఆయన మోసుకోరాలి, ఇలా ఆలోచిస్తాడు. అప్పుడు మనం నష్టపోతున్నాం లేదు. అంటే పని చేసి పెట్టాలి అని కాదు, మన సేవకుడి నుంచి కూడా మనం మెప్పు పొందుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన గురించి ఆ సారు లేదా ఆ మేడము చాలా మంచిది అని చెప్పగలిగేవాడు ప్యూన్ కదా. అంత మంచి మెప్పు పొందాలంటే నువ్వు అతనితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషిగా నువ్వు జ్ఞానంతో ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది వరలక్ష్మీదేవి. వరలక్ష్మీదేవి వ్రతాన్ని కనుక చేసినట్లయితే ఇవన్నీ కూడా ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో చూపిస్తుంది. చారుమతీదేవి చేసిన పని అది మనం అలవర్చుకోవాలి. అప్పుడే అమ్మవారి అనుగ్రహం